ఫ్రెండ్స్, భారత్‌లకి జింబాబ్వే జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్ అనేది పూర్తిగా మన భారత జట్టు ఆధిపత్యం చెలాయించి 3 మ్యాచ్‌ల్లో గెలిచి అద్భుతమైన క్లీన్ స్వీప్ చేసేసి చక్కగా ఈ సిరీస్‌ని గెలుపుతో ముగించింది. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచ దేశపు క్రికెట్ స్టార్స్ ఊహించని విధంగా స్పందించారు. నిజానికి భారత్‌లకి జింబాబ్వే జట్ల మధ్య జరిగిన ఈ సిరీస్‌కి ఇంత ఆదరణ వస్తుందని ఎవరు అనుకుని ఉండరు. దీనిపైన మొదటగా ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు ఎప్పుడు కూడా ఓటమి గనక చవి చూసింది అంటే ఖచ్చితంగా కంబ్యాక్ గట్టిగా ఉంటుంది. నేను చాలా సిరీస్ల నుంచి భారత జట్టు విషయంలో ఇది అబ్జర్వ్ చేశాను. కానీ ఈసారి కంబ్యాక్ ఒక సిరీస్ లేట్ అయిందని నాకు అనిపించింది. బట్ ఎనీవేస్, నిజంగా చాలా అద్భుతమైన ఆట. మా హైదరాబాద్ జట్టు ఆటగాడైన ఇషాన్ కిషన్ అదరగొట్టేశాడు. నిజంగా తన మెచ్యూరిటీ లెవెల్స్ చాలా పెరిగాయి. ఆటలో షార్ట్ సెలెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్, క్రీజ్లో నిలబడాలి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇషాన్ కిషన్కి తెలిసి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో తను చాలా కీలకమైన ఆటగాడవుతాడు. ఇక ఓవరాల్గా వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అద్భుతం. తనని ఎంత పొగిడినా తక్కువే. టోటల్ టీమిండియాకి నా కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, సాధారణంగా కొన్ని రకాల దేశాలు క్రికెట్లో తలపడుతుంటే చిన్న మ్యాచ్ అయినా చూడాలనిపిస్తూ ఉంటుంది. నిజానికి జింబాబ్వే అలాగే ఇండియా జట్ల మధ్య జరిగిన ఈ 3 మ్యాచెస్ అంటే ఈ ద్వైపాక్షిక సిరీస్ అనేది నిజానికి అంత ఇంట్రెస్టింగ్ కాకపోవచ్చు. కానీ వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక 15 ఇయర్స్ అబ్బాయి ఆడుతున్నాడు అంటే ఒక్కసారిగా మొత్తం ఇంటర్నెట్ అంతా కూడా ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ షేక్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఇన్ఫ్లుయెన్స్డ్ సిరీస్ అని నేను చెప్తాను. ఎందుకంటే తను గనక ఈ సిరీస్లో లేకపోతే ఈ సిరీస్కి ఇంత ఆదరణ వచ్చి ఉండేది కాదేమో అనిపిస్తుంది. భారత్ గెలుపు అనేది నిజంగా మంచి విషయమే. కానీ వైభవ్ సూర్యవంశీ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 2 అవార్డ్స్ని కైవసం చేసుకున్నాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు టీమిండియా అండ్ వైభవ్ సూర్యవంశీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత టోటల్గా భారత జట్టు విషయంలో అలాగే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విషయంలో ఏబీ డివిలియర్స్ చాలా అంటే చాలా అద్భుతమైన కామెంట్స్ ఇవ్వటమే కాకుండా రాబోయే రోజుల్లో వైభవ్ సూర్యవంశీ జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పాడు. అయితే ఇక ఆ తర్వాత రషీద్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, సాధారణంగా బౌలర్లకి కొంతమంది బ్యాట్స్మెన్స్ కొరకనాని కొయ్యగా మారతారు. కానీ వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే తన కాన్ఫిడెన్స్తోనే బౌలర్స్కి చెమటలు పట్టించేటట్టు ఉన్నాడు. ఇక ఓవరాల్గా శ్రేయస్ అయ్యర్ చాలా అంటే చాలా మంచి కెప్టెన్ అని నాకు అనిపించింది. గెలిచినప్పుడు ఏ కెప్టెన్ అయినా సరే మంచి పాజిటివ్ ఆస్పెక్ట్తో ముందుకు వెళ్తారు, సిరీస్ని గెలుస్తారు. కానీ జట్టు ఓడిపోయినప్పుడు మొత్తం ప్రపంచం విమర్శలు గుప్పిస్తున్నప్పుడు ఆ కెప్టెన్ నిలబడి మళ్ళీ జట్టుని గెలుపు బాటలోకి తీసుకువెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. అది శ్రేయస్ అయ్యర్ వల్ల చాలా తొందరగా సాధ్యమైందని నాకు అనిపించింది. జట్టు ఎప్పుడు కూడా ఫ్రీడమ్తో ఉంటే హ్యాపీగా గెలుపు బాట పడుతుంది అంటూ తనదైన శైలిలో చెప్పాడు. ఇక క్రిస్ గేల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టులో యూనివర్సల్ బేబీ బాస్ ఉన్నాడు అంటేనే ఆ సిరీస్కి సగం ఇంట్రెస్ట్ వచ్చేసినట్టే. ఈ సిరీస్ భారత జట్టు గెలిచినందుకు మొదటగా వాళ్ళకి అభినందనలు. అయితే ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గానే వైభవ్ సూర్యవంశీ తన మొదటి డెబ్యూ అవార్డు అందుకున్నందుకు యూనివర్సల్ బేబీ బాస్కి ఈ యూనివర్సల్ బాస్ నుంచి ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాబోయే రోజుల్లో ముఖ్యంగా 2027 వరల్డ్ కప్లో అయితే వైభవ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.